జోగులాంబ గద్వాల్ జిల్లా ధర్మవరం ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 40 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో అస్వస్థకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల్లో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. జోగులాంబ గద్వాల్ జిల్లా ధర్మవరం ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 40 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో అస్వస్థకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల్లో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లికి సంబంధించినటువంటి మండలంలోని ధర్మవరంలోని బీసీ బాలుర వసతి గృహంలో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని 108 లో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అందులో ఒక 6 మంది విద్యార్థుల యొక్క పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. డాక్టర్లు వాళ్ళకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. 2 గంటల తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. అయితే ఈ సాయంత్రము డిన్నర్ చేసినటువంటి తర్వాత ఒకసారిగా విద్యార్థులు కడుపు నొప్పితో పాటు వాంతులు విరేచనాలు కావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అందులో ఈ రోజు క్యాలిఫ్లవర్ చారు, తర్వాత ఎగ్గును సాయంత్రం యొక్క డిన్నర్ లో ఇచ్చినట్టు చెప్తున్నారు. మొత్తంగా మాత్రం ఈ ఫుడ్ పాయిజన్ ఒకసారిగా దాదాపు 40 మంది విద్యార్థులు అస్వస్థత కావడం, 6 మంది విద్యార్థుల యొక్క పరిస్థితి విషయంగా ఉండడం మాత్రం కలకలం రేపింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్. జోగులాంబ గద్వాల్ జిల్లా ధర్మవరం ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 40 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో అస్వస్థకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల్లో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.